పద్ధతి చూస్తుంటే రేపు పెళ్లికి కూడా ఇంట్లో ఉండేట్లేవే. ఎందుకున్నమ్మా, నీ పెళ్లికి తోరణాల దగ్గర నుండి విస్తరాకుల వరకు అన్ని దగ్గర నేనే చూసుకుంటాను. వస్తాను. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి. బయటకంటే బయటికి. బయటకి 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 ఎక్కడికి బయటికి? ఓ మగాడు బయటికి వెళ్తున్నానంటే ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను, ఉద్యోగం వెతుక్కోడానికి వెళ్తున్నాను, రాళ్లు కుట్టడానికి వెళ్తున్నాను, లేదు డబ్బు సంపాదించడానికి వెళ్తున్నాను అనే మగతనం సమాధానంలో ఉండాలి. లేదో ముండి గోడ దగ్గర వెళ్తున్నాను, ఆ కొండ ముచ్చలతో కోతి వేషాలు వేయడానికి వెళ్తున్నాను అనే చాటు సమాధానమైనా ఉండాలి. అవునయ్యా, నేను చవట్నే, అసమర్థుణ్ణే. ఆ మొండికోడు దగ్గరికే వెళ్తున్నాను, ఆ కొండ ముచ్చులతో చేరి దమ్ము కొట్టడానికి వెళ్తున్నాను. సరేనా? ఇంకా ఎన్నాళ్ళు ఆ బేవర్సగాలతో తిరుగుతావురా? ఉద్యోగం రాని వాళ్ళంతా నీ దృష్టిలో బేవర్సగాళ్లే, కానీ వాళ్లే నా ఫ్రెండ్స్, నా ఆత్మీయులు. నా కష్టాలు వినేది వాళ్లే, నా కన్నీళ్లు తుడిచేది వాళ్లే. వాళ్ళతో మాట్లాడితేనే నాకు మనశ్శాంతిగా ఉంది. ఏడ్చావు. నీ వయసులో ఉద్యోగం చేస్తూ మా అక్కయ్య పెళ్లి చేశాను, 2 పిల్లలకి తండ్రినయ్యి గౌరవంగా ఇక్కడ దాకా సంసారం నెట్టుకొచ్చాను. మీ కాలంలో 100 ఉద్యోగాలకి ఒక్కడుండేవాడు. ఉద్యోగాలున్నాయి, రండి బాబు రండి అని పిలిచి మరీ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒక్క ఉద్యోగానికి 1000 మంది పోటీ పడుతున్నారు. ఉద్యోగం ఇవ్వండి బాబు అని క్యూలో నిలబడితే కుక్కల్ని తరిమినట్టు తరిమి కొడుతున్నారు. కష్టపడే వాడికి ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుందిరా, కానీ కష్టపడాలన్న ఆలోచన ఇక్కడ నుంచి రావాలి. వారం రోజుల నీ చెల్లికి పెళ్లి పనులు చేయాలన్న జ్ఞానం ఉందా? నేనెవరినని చేయాలి? కాబోయే బావగారెట్లో నన్ను పరిచయం చేశావా? ఏమని పరిచయం చేయమంటారు సార్ మిమ్మల్ని? నా కొడుకు గవర్నరు, నా కొడుకు కలెక్టర్ అని పరిచయం చేయమంటారా? గవర్నరు కలెక్టర్ అయితేనే పరిచయం చేస్తావా? నీ కొడుకు నాకు మాత్రం విలువ. ఏ రోజు నువ్వు ఉద్యోగానికి వెళ్తావో ఆ రోజే నువ్వు నా కొడుకువి. అంటే ఓ ఉద్యోగానికి ఉండాల్సింది. నువ్వు పరిచయం చేసినా చేయకపోయినా నా చెల్లి పెళ్లి పనులు నేను చూసుకుంటాను. నీ కొడుగ్గా కాదు, నా చెల్లెలకు అన్నయ్య.